నరకా శిక్షకులు పడుచు పాపపు ధనము పొందితిని అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా సర్వసత్యుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను పరిశుద్ధులారా పాడెదము పరిశుద్ధులారా పాడెదము మన రక్షకుని స్తుతించెదము మనలను చేసెను ధన్యులుగా మన రక్షకుని స్తుతించెదము మనలను చేసెను ధన్యులుగా మన దేవుని కీర్తించెదము ఆత్మ ప్రాణ శరీరములను మన దేవుని కీర్తించెదము ఆత్మ జీవ శరీరములను అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను పరిశుద్ధులారా పాడెదము పరిశుద్ధులారా పాడెదము. మన కుడి చేతి తగిలి పెట్టుకొని తగిలి తలైపోవడం పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమతో నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ the best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, if you help along the way, oh, the best book to read is the Bible. దేవుని వాక్యంలో చెప్తాను. దేవుని వాక్యంలో మనం చదువుకుందాం. ప్రభు బరిలో పాల్పొందక ముందు దేవుని వాక్యంలో భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ అధ్యాయము 44వ వచనం. 4వ అధ్యాయము 44వ వచనం. మత్తయి సువార్త 24:44 చదువు. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉన్నడి. మరలా చదువుదాం, అందరు చదవలేదు. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉన్నడి. ప్రార్థన చేస్తున్నాం. ప్రియమైన తండ్రి,
పరిశుద్ధమైన దేవా, నమ్మకమైన మా ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా కొరకే ఇవ్వబడిన మీ శరీరం, మా కొరకే చిందించిన మీ రక్తం మా మధ్యలో ఉన్నది. ఆ పాత్రలో మేము యోగ్యంగా పాలు పొందుట కొరకై కృపను చూపించండి, దయను చూపించమని ప్రార్థిస్తున్నాం. మీరే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. యోగ్యంగా పాలు పొంది మీ ఆశీర్వాదం పొందడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, చదవబడిన లేఖన భాగం కూడా దీవించమని, మీరే మాతో మాట్లాడమని, మేము ఖాళీకి వెళ్లకుండా నీ వాక్యం చేత నింపబడి తిరిగి వెళ్ళడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అమెరికాకి 16వ అధ్యక్షుడిగా అబ్రహాం లింకన్ అధ్యక్షుడిగా ఉంటూ వచ్చినాడు. ఆయన ఉన్న దినాలలో ఆయన చాలా దైవభక్తి కలిగిన ఆయన, నీతి కలిగిన వాడు, న్యాయవంతుడు, చాలా తగ్గింపు వినయం మనస్సు కలిగిన వాడు అబ్రహాం లింకన్. ఆయన ఎంత దైవభక్తి కలిగిన వాడంటే, చిన్నప్పుడు తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి. ఒకానొక సమయంలో ఇద్దరు, తన స్నేహితుడు ఆర్మీలో జాబ్ చేస్తున్నాడు, ఈయన అబ్రహాం లింకన్ ఏమో అమెరికా ప్రెసిడెంట్గా 16వ అధ్యక్షుడిగా అయిన తర్వాత ఇద్దరు కలుసుకున్నారు. ఆర్మీలో ఉన్నటువంటి ఆ సైనికుడు ఈయన కలుసుకున్న తర్వాత ఆ ఆర్మీలో ఉన్నటువంటి తన స్నేహితుడు ఏమన్నాడంటే, ఈరోజు కలిసి నాతో కూడా నువ్వు నేనిచ్చే విందులో పాలు పొందాలి అని అన్నప్పుడు సరే అని వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ విందులో మద్యపానం ఇస్తున్నాడు. మద్యపానం ఇస్తుంటే అప్పుడు ఆయన అన్నాడు, నేను చిన్నప్పుడే ఒక ప్రాముఖ్యమైన వ్యక్తికి నేను మాట ఇచ్చాను కాబట్టి నేను తాగలేను అని అన్నాడు. అని నాకంటే ప్రాముఖ్యమైన వ్యక్తులు నీకు ఎవరున్నారు? చిన్నప్పటి నుంచి మనం కలిసి చదువుకున్నాం, ఎంతో ప్రాణ స్నేహితులం మనం, నా కోసం తాగు అంటే లేదు లేదు, నీకంటే ఇష్టమైనటువంటి ఒకళ్ళు నాకు ఉన్నారు, ఆమె మా తల్లి గారు. మా తల్లి చిన్నప్పుడు చనిపోయేటప్పుడు నాకు చెప్పింది, నాయనా నువ్వు ఎన్నడూ కూడా మద్యపానం తాగకూడదు నాయనా అని చెప్పేసి ఆమె చేతిలో చేయించుకుంది. కాబట్టి నా తల్లి మాటను నేను జవదాటను, నా తల్లిని ఆత్మను దుఃఖపెట్టను నేను మద్యపానం తాగి అని చెప్పేసి అన్నాడు. అప్పుడు తల్లి చెప్పింది కాబట్టి వాళ్ళ స్నేహితుడు కూడా ఇంకా తను ఎక్కువగా మాట్లాడలేదు, ఇబ్బంది పెట్టలేదు. అంత భక్తి కలిగినటువంటి వ్యక్తి. ఒకనొక సమయమున తన సైనికుడిని పిలిచాడు. పిలిచి, ఏంటి పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఏం లేదు సార్, దేవుడు మన వైపు ఉన్నాడు అని అంటున్నాడు సైనికుడు. దక్షిణ ప్రాంతాలన్నీ ఎలా ఉన్నాయి అని అడుగుతుంటే, ఏం లేదు సార్, ఇబ్బంది లేదు, దేవుడు మన వైపు ఉన్నాడు. దేవుడు మన వైపు ఉన్నాడు అంటున్నాం, మంచిదే. మనం దేవుని వైపు ఉన్నావా అని అన్నాడు గట్టిగా. ఏమంటున్నాడు? దేవుడు మన వైపు ఉన్నాడు, మంచిదే. మనం దేవుని వైపు ఉన్నావా అంటే దానికి ఇంకేం మాట్లాడలేదు. అంటే దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది? దేవుడు ఎప్పుడు మన వైపే ఉంటాడు, కానీ మనం దేవుని వైపు ఉండాలా లేదా? దేవుడు ఎప్పుడు మనల్ని చూస్తూనే ఉంటాడు, మనం మంచి చేసి చూస్తూనే ఉంటాడు, చెడు చేసి చూస్తూనే ఉంటాడు. ఆయన చూస్తూ ఉంటాడు, ప్రేమ కలిగిన ఆయన కాబట్టి చూస్తూ ఉంటాడు. కానీ కొన్నిసార్లు మనం తప్పులు చేస్తున్నా కూడా ఆయన ఎరగనట్టుగానే ఉంటాడు. అయితే అంటే అర్థం ఏంటి? ఆయన మన వైపు ఉన్నట్టే. అంటే తప్పులు చేయమని కాదు, కానీ దేవుడు చూస్తున్నాడు, దేవుడు మన వైపు ఉన్నాడు. మరి మనం దేవుని వైపు ఉన్నామా? మనం దేవుని వైపు తిరిగి ఉన్నామా? దేవునికి అనుకూలంగా ఉన్నామా? దేవునికి ఇష్టంగా ఉన్నామా అనేది మనం గుర్తెరగాల్సిన సత్యం. కాబట్టి దైవజనుడు మోషే ఒక మాట అన్నాడు,
నిర్గమాకాండం 32వ అధ్యాయంలో యెహోవా పక్షంగా ఉన్నవారు నా వైపు రండి అన్నాడు. ఏమన్నాడు? యెహోవా పక్షంగా ఉన్నవారు నా వైపు రండి అని చెప్పాడు. అంటే ఎవరు వచ్చారంట? లేవి గోత్రం వారే వచ్చారు. అందుకనే వారు దీవించబడ్డారు. లేవి గోత్రం వారు మోషే వైపు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన అన్నాడు, మీ సహోదరులు సహోదరుడే గాని సహోదరియే గాని ఎవరిని చూడొద్దు. వాళ్ళు ఈ రోజున దేవాది దేవుడు దేవుణ్ణి బాధ పెట్టారు. వారికి దూడను తయారు చేసుకుని బాధ పెట్టారు. కాబట్టి మీరు వెళ్ళి వారిని ఏమన్నాడు? పాత నిబంధనలో వెళ్ళి సహోదరుడనే కాదు సహోదరినే కాదు వెళ్ళి వాళ్ళని పొడి చేయండి అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు మోషే మాట విన్నారు. కాబట్టి వాళ్ళు దీవించబడ్డారు అని రాయబడింది. దేవుని వైపు అంత ఇప్పుడు అందరూ చూడండి, ఐగుప్తు నుంచి గొర్రెపిల్ల రక్తం చేత విమోచించబడ్డారు, ఎర్ర సముద్రంలో బాప్తిసం తీసుకున్నారు, రక్షించబడ్డవారే. కానీ దేవుని వైపు వచ్చింది ఎంతమంది వచ్చారంటండి? మోషే పిలిస్తే ఎంతమంది వచ్చారు? లేవి గోత్రం ఒకళ్ళే వచ్చింది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, మనం దేవుని వైపు ఉన్నామా లేదా గుర్తు చేసుకోవాలి. ఇక మనం చదివిన భాగంలో ఈ రోజున ప్రభు రాకడ గురించి కొన్ని విషయాలు మీకు నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఈ ప్రభు రాకడ అనేది ఒకటి రహస్య రాకడ, రెండవది బహిరంగ రాకడ. రహస్య రాకడ ఎప్పుడు? రహస్య రాకడ అంటే యేసుక్రీస్తు ప్రభు వారు దూతలను వెంట పెట్టుకొని మధ్యాకాశానికి వస్తాడు. అది బైబిల్ చెప్తున్న సత్యం. మధ్యాకాశానికి వస్తాడు. మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘము, రక్షించబడిన వారు మాత్రమే ఎత్తబడతారు. రక్షించబడిన వారు ఎత్తబడతారు. మిగతా వారు లేకపోతే రక్షణ పొందని వారు, పాపములో జీవించేవారు విడువబడతారు. సరే, మధ్యాకాశానికి వచ్చేది రహస్య రాకడ. ఆ రహస్య రాకడలో ప్రభువుని సంఘము, పరిశుద్ధంగా జీవించే సంఘం ఆయన ఎదుర్కొంటారు. మధ్యాకాశం 7 సంవత్సరాల పెండ్లి విందు జరుగుతుంది. ఎవరైతే ప్రభు కొరకు జీవించిన వారికి బహుమానాలు ఇవ్వబడతాయని పండితులు, బైబిల్ చెప్తున్న సత్యం. అక్కడ 7 సంవత్సరాల పెండ్లి విందు జరుగుతున్నప్పుడు మధ్యాకాశంలో భూమి మీద 7 సంవత్సరాలు శ్రమలు ఉంటాయని బైబిల్ చెప్తా ఉంది. ఆ శ్రమలలో విడవబడిన వారు, అవిశ్వాసులు ఉంటారు. వాళ్ళు చాలా శ్రమలు ఎదుర్కొంటారు. 7 సంవత్సరాలు మహాశ్రమలను రాయబడింది. ఈ 7 సంవత్సరాల తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంఘాన్ని, దూతలను వెంట పెట్టుకొని ఇజ్రాయెల్ దేశంలో ఒలీవల కొండ మీద దిగుతాడు. ఒలీవల కొండ మీద పాదం మోపుతాడు. అది బహిరంగ రాకడ. కాబట్టి మనం గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు 3 విషయాలు చెప్తాను. మొదటిది, యేసుక్రీస్తు ప్రభు రావడానికి వచ్చే ముందు సూచనలు చెప్పాడు. ఇది మొదటిది, సూచనలు చెప్తా. రెండవది, ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎత్తబడే గుంపు ఎవరు, విడవబడే గుంపు ఎవరు, ఎత్తబడే వారెవరు, విడవబడేవారు ఎవరు? ఇప్పుడు మనం ఎత్తబడే గుంపులో ఉంటామా, విడవబడినటువంటి గుంపులో ఉంటామా? ఇప్పుడు మనమే వాక్యం విన్న తర్వాత ఒకసారి మనం వాక్య పరిశీలన చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు ప్రభు రాకడకు సూచనలు చూడండి, మత్తయి సువార్త. సూచనలు మాత్రమే, అవి జరిగితే వస్తాయని చెప్పలేదు, కానీ సూచనలు. చూడండి, మత్తయి సువార్తలో చాలా విషయాలు రాశారు. 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనం. మరియు మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారం గురించి వినబోదురు. చాలు.
యుద్ధముల గురించి, యుద్ధ సమాచారం గురించి వింటారు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇజ్రాయెల్ దేశానికి పాలస్తీనాకి పక్కనటువంటి వాళ్ళకి యుద్ధం జరుగుతుంది. అది ఇంకా ఆగలేదు, అది ఇంకా రాజుకుంది. తర్వాత రష్యాకి ఉక్రెయిన్కి అది కూడా ఇంకా కొంచెం నెమ్మలు పడింది, కానీ అప్పుడప్పుడు రాజుకుంటూనే ఉంది. రష్యా ప్రపంచ దేశాల అగ్రరాజ్యం అమెరికా, తర్వాత రష్యా, తర్వాత భారతదేశం, తర్వాత చైనా మర్చిపోయాం. చైనాకి భారతదేశానికి యుద్ధం వస్తే భారత్ గెలవడం అసాధ్యం. ఎందుకంటే అంత టెక్నాలజీ వాళ్ళకు ఉంది. ఇప్పుడు చాలా వరకు మనం వాడుతున్న ఫోన్స్ కానీ, ఇయర్ బడ్స్ కానీ అన్నీ వాళ్ళే. తర్వాత మనం గమనించినట్లయితే చైనా, ఇజ్రాయెల్ దేశం, ఇరాన్ ఇప్పుడు యుద్ధం చేస్తుంది. ఇజ్రాయెల్ దేశంతో ఎవరు? ఇరాన్. తర్వాత ఉత్తర కొరియా, వాడి కిమ్, ఏం పేరు అంటే వాడి పేరు కిమ్. మనం గమనించాలి, మరి ప్రజెంట్ యుద్ధం జరుగుతున్న పరిస్థితులు చాలా దారుణంగా ఉన్న పరిస్థితులు. ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది. వీళ్ళు ఎక్కడో ఉన్నారు. ఇక్కడ నుంచి దాదాపు మన శ్రీలంకలో శ్రీలంక కూడా కాదు, ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు మనం ఇక్కడ గుంటూరులో ఉన్నాం కదా, తమిళనాడు అవతల ఆ ఏరియా, ఆ దేశం అక్కడ ఉండి ఈ దేశం ఎక్కడ ఉంది, అట్లా యుద్ధాలు చేసుకుంటున్నారు. ఇక్కడుండే మిసైల్స్ పంపిస్తున్నారు. జరుగుతున్న యుద్ధాలు రోజు రోజుకి యుద్ధాలు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. ఇజ్రాయెల్ పాలస్తీనాకి జరుగుతూ యుద్ధము, ఇప్పుడు అది ఈ ఇజ్రాయెల్ దేశానికి అమెరికా సపోర్ట్ చేస్తుంది. అమెరికా ఇరాన్తో యుద్ధం చేస్తుంది. ఇరాన్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. రష్యా ఇప్పుడు రహస్యంగా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. రష్యా యుక్రెయిన్తో యుద్ధం అది ఇంకా జరుగుతూనే ఉంది, అది ఆగిపోలేదు. యుద్ధ సమాచారాల గురించి వింటారు. తర్వాత ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందేమో అంటున్నారు. తర్వాత చదవండి, ముందుకెళ్దాం. జనము మీదకి జనమును, చూడండి మరి, జనం మీదకి జనం, రాజ్యం మీద రాజ్యం ఇప్పుడు వస్తుందా లేదా? బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్తాన్, చైనా, ఇండియా, ఇట్లా జరుగుతూనే ఉన్నాయి. తర్వాత కరువు 2020 సంవత్సరంలో కరువు వచ్చింది, కరోనా వచ్చి. కరువు ఏముంది? గ్యాస్ కరువు అయింది. గ్యాస్ ఎంత అండి కరోనా రాకముందు? కరువు ఎంత? గ్యాస్ 2020 ముందు గ్యాస్ 600, 650. ఇప్పుడు ఎంత అయింది? 915. నీకు శుభవార్త చెప్పనా? 60 రూపాయలు పెరిగింది. 60 రూపాయలు గ్యాస్ పెరిగింది. ఇప్పుడు ఇరాన్కి దగ్గరలోనే జలసంధి ఉంది. అక్కడ నుంచి దాదాపు 70% క్రూడ్ ఆయిల్ వస్తుంది. అంటే ఇది డీజిల్, పెట్రోలు 70%. వాళ్ళు మేము రానియమంటున్నారు అక్కడి నుంచి. రానియకపోతే ఇంకా ఇప్పుడు 110 రూపాయలు ఉన్న పెట్రోలు 150 పోయినా ఆశ్చర్యం లేదు. తర్వాత మనకి ఇంకా గ్యాస్ వస్తుంది, చాలా దేశాల నుంచి పెట్రోల్ వస్తుంది. ఆ తర్వాత మన డాలర్ పడిపోయే అవకాశం ఉంటుంది. డాలర్ పడిపోతే ఏమవుతుంది? 100 రూపాయలు 120 అనుకోండి, $1 ఇప్పుడు వాళ్ళు $1 ఇస్తే మనం ఎంత ఇవ్వాలి? 100 రూపాయలు ఇవ్వాలి ఇప్పుడు మనం. అదే మొన్న ఈ మధ్య ఎంత ఉంది? 70 రూపాయలే ఉంది. వాళ్ళు $1 ఇస్తే మనం 70 రూపాయలు సరిపోయింది, కానీ ఇప్పుడు 100 రూపాయలు ఇవ్వాలి మనం. ఈ డాలర్ పడిపోయే కొద్ది ఏమవుతుందంటే ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయి. ఏమండి మొన్న ఈ మధ్య 45 రూపాయలు శనగ నూనె అంటే డాలర్ పడిపోయిందండి అని అంటున్నాడు కొట్లో ఆయన. ఆడెక్కడో డాలర్ పడేస్తే 7 రేట్లు నూనె పెంచినాడు. ఏమండి ఎవరు పెంచుతున్నారు ఈ నూనె? మీరా లేకపోతే ముఖ్యమంత్రి అని అడిగా నేను. మేం కాదండి, ముఖ్యమంత్రి కాదు, పైన పెరుగుతుంది అంటున్నాడు ఆయన. పైన ఎక్కడ పెరుగుతుంది? డాలర్ పడిపోతుంటే ఇది పెరిగిపోతుంది.
పామ్ ఆయిల్ పెరిగిపోతుంది, తర్వాత శనగ నూనె పెరిగిపోతుంది, తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్ పెరిగిపోతూ ఉంది. ఈ విధంగా రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. అక్కడ అంటే వేరే దేశం నుంచి ఏదైతే మనము మనకి దిగుమతి చేసుకుంటున్నామో అవన్నీ రేట్లు పెరుగుతూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. కరువు వస్తుందా రాదా? ఇప్పుడు లీటర్ పెట్రోల్ 200 పోయింది అనుకోండి, సైకిల్ కొనుక్కోవాలి. మళ్ళీ ఇప్పుడు ఏం కొనుక్కోవాలి? బ్యాటరీ బండ్లు కొనుక్కోవాలి, సైకిల్ కొనుక్కోవాలి. నేనైతే రెడీగా నేను ఉన్నాను సైకిల్ కొనుక్కోవడానికి. పాస్టర్ గారు వెనక మరలా మార్చినే ముందు ఇంకా తప్పదు మరి, ఇంకా ఏం చేస్తాం. ఇదివరకు ముగ్గురు బాగాలేదండి సైకిల్ మీద, ముగ్గురు పోయారు, మధ్యలో ముందు ఒకళ్ళు వెనక మరలా ఒకళ్ళు. వెంకటేశ్వర అన్నట్టు వాళ్ళకి సైకిల్ అవసరం లేదు. ఆయన ఏంది అదే ఊరు అంట, కాలవాతలు ఉంది సంఘం, ఆడికైనా కాలు నడుకుని పోయేస్తాడు ఆయన. ఆయనకు అసలు సైకిల్ అవసరం లేదు, బైక్ అవసరం లేదు. కాబట్టి కరువులు వస్తాయి అని చెప్పాడు. రేట్లు పెరుగుతున్నాయి, కరువు, నూనె కరువు అయింది కాబట్టి రేటు పెరిగిపోయింది. తర్వాత ఇంకేం వస్తాయి? భూకంపాలు వస్తాయి. మొన్న ఈ మధ్య కూడా తెలంగాణలో, హైదరాబాద్లో భూకంపం అట్లా వచ్చిపోయిందంట. ఎట్లా వచ్చిపోయింది? అట్లా వచ్చి చూసిపోయింది, మళ్ళీ వస్తానని. ఈసారి ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎట్లా వస్తుందో తెలియదు. ఈసారి తీవ్రంగా వచ్చిందంటే 50 అంతస్తులు, 70 అంతస్తులు, అంతే. అగ్గి పెట్ట ఎట్లా వరుసగా పెట్టింది కింద పడిపోతాయి, అట్లా పడిపోతాయి అన్నమాట. తర్వాత చూడండి, తర్వాత ముందుకెళ్దాం. సో దేవుని నమ్ముకున్న బిడ్డలకు కూడా శ్రమలు వస్తాయి. చివరి దినాల్లో ఏమొస్తాయంట? ఆల్రెడీ శ్రమ స్టార్ట్ అయింది. ఉత్తర భారతదేశంలో అవి చెప్పేవి కాదు, చాలా ఘోరంగా ఉన్నాయి. మణిపూర్, ఇంకా ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా భయంకరంగా దాడులు జరుగుతున్నాయి. ఇది ఎంత మత ఛాందస్తం అంటే అంత చాలా ఘోరమైన పరిస్థితి. దేవుడు చెప్పాడు, నేను ఏమంటానంటే, దేవుడు నాకు దైవ గ్రంథం బైబిల్ చదివిన తర్వాత నేను నేర్చుకున్న సత్యం ఏంటంటే, మనిషి అని అంటే అర్థమేం తెలుసా? మనిషి అంటే అన్నం తినేవాడు కాదు. మనిషి అంటే మానవత్వం ఉన్న వ్యక్తి. మనిషి అంటే తనను ఎలాగైతే ప్రేమించుకుంటున్నాడో, తను ఎలాగైతే బాగుండాలని కోరుకుంటున్నాడో, తన పొరుగువాడు ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ దేశమైనా బాగుండాలని కోరుకునే వ్యక్తి మనిషి. కాబట్టి మనిషి ఉన్న స్వభావం అనేది సాటి మనిషిని, మీరు చూడండి, జంతువులు సహాయం చేసుకుంటున్నాయా లేదా? కోతులు సహాయం చేసుకుంటున్నాయా? కోతులు వాటి రూపంలో ఉన్నటువంటి కోతులకు సహాయం చేసుకుంటున్నాయి. కాకులు వాటి రూపంలో ఉన్న కాకులకు సహాయం చేసుకుంటున్నాయి. క్రూర మృగాలు వాటి రూపంలోని క్రూర మృగాలకు సహాయం చేసుకుంటున్నాయి. సాటి మనిషికి సహాయం చేయలేకపోతే మనిషి ఎట్ట అంటారు? మానవత్వం లేదంటారు, మృగం అంటారు. కాబట్టి సాటి మనిషిని ప్రేమించకపోతే, సాటి మనిషికి సహాయం చేయకపోతే చెప్పండి, మనిషి కాదు, క్రూరుడు అవుతాడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఏ మతమైనా సరే. ఏమండి, ఇప్పుడు భారతదేశంలో అనేక మంది దేవుళ్ళు ఉన్నారు. యేసు ప్రభువు కూడా ఒక దేవుడే అనుకొని, సరే వాళ్ళు నమ్ముకొని, వాళ్ళు ప్రార్థన చేసుకొని, వాళ్ళు చర్చి కట్టుకొని మనకెందుకులే అనుకుంటున్నారా? అనుకోవట్లేదు. నీవు ఇదిగో యేసు ప్రభుని నమ్ముకుంటే మేము ఊరుకోమయ్యా, నువ్వు ఎవరినైనా నువ్వు భక్తి చేసుకో, పర్మిషన్ ఉంది భారతదేశంలో. అర్థమవుతుందా? అవసరమైతే ఒక మనిషికైనా భక్తి చేసుకో, కానీ యేసు ప్రభు చేయటానికి మాత్రం ఎంత ఘోరం అంటే ఇది, ఎంత ఘోరం. మరి వేరే కంట్రీస్లో ఎట్లా ఉందా అంటే, కొన్ని దేశాలలో వాళ్ళు ఫస్ట్ నుంచే ఉంది. ఇప్పుడు అమెరికా అంటారా, ఆస్ట్రేలియా అంటారా, ఏ దేశాలైతే క్రిస్టియన్ దేశాలను, ఆ దేశాలలో నువ్వు ఎవరినైనా పూజ చేసుకోవచ్చు. సెక్యులర్ కంట్రీస్, భిన్నత్వం ఏకత్వం. కానీ ఇక్కడ అది కనుమరుగైపోతుంది. మంది కూడా భిన్నత్వం ఏకత్వం అనే దేశమే, కానీ ఇది కనుమరుగైపోతుంది. చాలా బాధాకరమైన విషయం. మన ఇండియా వాళ్ళు, హిందూస్ వేరే దేశాలకు వెళ్ళి స్వేచ్ఛగా బతుకుతున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, భక్తి చేసుకుంటున్నారు, గుళ్ళు కట్టుకున్నారు, అంతా ప్రేమిస్తున్నారు ఆ దేశపు వాళ్ళు. మరి మన దేశంలో ఎందుకు ఇలాంటి, మీరు ఎరగాల,
ఏం ఎరగాల? మనం అందరం ఎరగాల. మనిషికున్న స్వభావం పోయి ఏ స్వభావం వస్తుంది? క్రూరమైన జంతువులుగా, మతోన్మాదులుగా తయారవుతున్నారు. అది మంచిది కాదు. నేను ఎవరిని బలవంతం చేసి ఒక వ్యక్తిని మార్చలేదు. ఒక ఆయన అన్నాడు, ఏమండి, ఒక గుర్రాన్ని ఒక వ్యక్తి తీసుకెళ్తున్నాడు. నీళ్ళు తాగమంటే అది మొండికి వస్తుంది, బోన్ అంటాను. అది ఎనికి లాగుతుంది. ఏంటంట, ఈ గుర్రం ఏం చేస్తుంది? పోవట్లా, ఎనికి లాగుతుంది. అంటే నాకు ఇష్టం లేదు నీళ్ళు తాగటం ఇప్పుడు అని అంటుంది గుర్రం. ఏయ్, నువ్వు ఇష్టం లేకుండా ఇప్పుడు తాగాల్సిందే అని ఆ గుర్రం యజమానుడు లాగుతున్నాడు. గుర్రాన్ని నీళ్ళు తాగలేకపోయినాము, ఒక మనిషిని మార్చగలుగుతామండి మనం? బలవంతంగా మార్చగలుగుతామా? మార్చలేం. మరి ఇంగిత జ్ఞానం లేదా? ఈరోజు క్రైస్తవులను ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళకి ఇంగిత జ్ఞానం లేదా? ఇది తెలియక తెలిసే. కాకపోతే ఏంటంటే మత ఛాందస్సం చాలా ఘోరం. అది మంచిది కాదు. ఇబ్బంది పెడతారు. తర్వాత ముందుకెళ్తున్నాం, ద్వేషిస్తారు. ఏం చేస్తారంట? నేనంటాను, మీరు గుర్తుపెట్టుకోండి ఒకటి మాత్రం, ఎలాంటప్పుడు తిరణాలప్పుడు చందాలు ఇవ్వమంటారు. భోజనం పెట్టేదానికి ఇవ్వండి, 10 మందికి భోజనం పెట్టేది, కడుపు నింపేదైతే ఇవ్వండి, తప్పేం కాదు. అంతేగాని అనవసరమైన వ్యర్థమైన వాటికి ఇవ్వటం వల్ల ఉపయోగం లేదు. మనం దానికి వ్యతిరేకమే కానీ చెప్పండి, దేనికి వ్యతిరేకం కాదు? 10 మందికి దానం చేసేదానికి వ్యతిరేకం ఇప్పుడు కానే కాదు. యేసు ప్రభు వారు ఆయన మన దేశానికి అనేక మిషనరీస్ వచ్చి వాళ్ళు కుల మత భేదం లేకుండా పరిచయం చేశారు, అన్నం పెట్టారు, హాస్పిటల్ కట్టారు, వైద్యం అందించారు, విద్య అందించారు. ఏమండి, వాళ్ళు కులం చూసారా? చూడలేదు. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, 10 మందికి సహాయం చేసేది, 10 మందికి ఉపయోగపడేదానికి మనం ముందు ఉండాలి. తర్వాత అవునండి, ఒకరినొకరు అభ్యంతర పడతారంట. ఇక మనం ముందుకెళ్తే ఈ ప్రభు రాకడ సూచనలు మనం చూస్తున్నట్లయితే ఇంకా పరిస్థితులు ఎలా ఉండే తెలుసండి? దుర్మార్గత పెరుగుద్దంట. ఏం పెరుగుతుంది? దుర్మార్గత రోజు రోజుకి పెరిగిపోయిద్దంటండి. ఏంది ఇట్లా ఉన్నారు మనుషులు? ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, బైబిల్ చెప్తుంది. దుర్మార్గత పెరుగుతుంది, జనసంఖ్య పెరుగుతుంది, తర్వాత తెలివి ఏమవుతుందంటండి? తెలివి అధికమగుతుంది. వాస్తవమే, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం రాయబడింది, తెలివి అధికమగును. ఈరోజు ఒక వ్యక్తి ఎన్ని వ్యాపారాలు చేస్తున్నాడు తెలుసా? నేను ఇంతకుముందు చెప్పా ఒకసారి, పొట్టు ప్రసాద్ దగ్గరికి వెళ్ళండి, ఆయన ఒక్కడే ఎన్ని వ్యాపారాలు చేస్తాడు చెప్పండి? గాజుల వ్యాపారం, కూల్ డ్రింక్స్ వ్యాపారం, తర్వాత ఇంకేంటండి, పైపులు, నీళ్ళ పైపుల వ్యాపారం, చెప్పులు వ్యాపారం, చెప్పులు కూడా అంట, మంచి చెప్పులు కూడా తెచ్చుకోవాలి. ఇనుము వ్యాపారం, పెయింటింగ్ వ్యాపారం, బుక్స్, ఫ్యాన్సీ వ్యాపారం. ఏమండి, ఆయన ఒక్కడే ఉంటాడు. ఒక్కోసారి అన్నీ చూడండి, దాదాపు అన్నీ ఎన్ని రాను మానవుడికి ఒకప్పుడు ఏం లేదు, సింగిల్ వ్యాపారమే. ఇప్పుడు రాను ఏమవుతుందంట? తెలివి ఎక్కువ అవుతుంది. అందరు కస్టమర్స్ నా దగ్గరికి రావాలి, పోటీ ఉంది. ఇప్పుడు ఏం చేస్తాం మరి? షాపులు ఎక్కువైపోయినాయి, పోటీ ఎక్కువైపోతుంది. అందుకని అట్లా చేస్తూ ఉన్నారు. సో మనం గమనించి తెలివి అధికమవుతుంది. తర్వాత విశ్వాసంలోని తొలగిపోతారు. ఏమవుతారంట? విశ్వాసంలో నుంచి తొలగిపోతారు. కేవలము భౌతికమైన ఆశీర్వాదాల కోసం వచ్చే వాళ్ళు ఉంటారు. కష్టం వస్తే దేవుని కొరకు నిలబడలేరు, బాధ వస్తే నిలబడలేరు. ఈరోజు ఏమండి, అసలు తిరణాలు ఇప్పుడేముందండి, సాయంత్రం నుంచి ఉంటుంది తిరణాలు, అవునా కదా? కరెంటు లేకుండా అప్పుడు ఉంటుంది, జనాలు అంతా దిగే సాయంత్రం కదా. మరి ఇప్పుడు ఎందుకు ఆరాధన మానుకోవడం? అసలు జాతర సాయంత్రం నుంచి అయితే మందిరానికి ఎందుకు మానుకోవాలి? ఇప్పుడు ఎందుకు మానుకోవాలంట? మేము వచ్చాం పాస్టర్ గారు, మీరు వచ్చారులే, మిమ్మల్ని కాదు అనేది, మానుకున్న వాళ్ళ సంగతి.
కాబట్టి ప్రియులారా, ఇదే కాదు, ఒకళ్ళు అంటున్నారు ఈ రోజున విశ్వాసుల యొక్క బలం ఏందో తెలిసిపోయింది. చుట్టాలు లాగుతారా, ఈరోజు మందిరం లాగొద్దా అంటుంది రాష్ట్రమ్మ. ఏమంటుంది? ఈరోజు చుట్టాలు లాగుతారా, తిరణాలు లాగుద్దా, లేకపోతే మందిరం లాగుద్దా, ఏసఐ లాగుతాడా చూద్దాము, విశ్వాసంలో విశ్వాసం ఈరోజు బయటపడుతుంది అంటున్నాము. వాస్తవమే మరి అది మాట కూడా. కాబట్టి 3 గంటలు మనం గడిపేది. ఈ 3 గంటల తర్వాత సరే చుట్టాలు వచ్చారనుకో, వాళ్ళు వండి పెట్టుకుంటాం కదా, తర్వాత ఏం వండి పెట్టుకుని పంపేవుగా, బాగా పంపిస్తామే, మటన్ తీసుకొచ్చి పెట్టము, పెట్టండి మంచిదే కాదంటలేదు. అనేది ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యం. విశ్వాసంలో నుంచి మెల్లమెల్లగా కష్టాలు ఇబ్బందులు ఎక్కువ అవుతుంటే ఏమవుతారు? దేవునికి దూరం అయిపోతారు. దేవుడు మాకు చాలా మేలు చేశాడు అనేవాళ్ళు కూడా ఏమవుతారు? విశ్వాసంలోంచి తొలగిపోతారు. వాస్తవం, విశ్వాసంలోంచి తొలగిపోతారు. 1 తిమోతి 4:1 ఉంది ఆ మాట. ఇక మనం ముందుకెళ్తే ప్రకృతి అసలు విరుద్ధమైన కార్యాలు జరుగుతాయి. మీరు గమనించండి, బీహార్ రాష్ట్రంలోనో మరి మధ్యప్రదేశ్లోనో తండ్రి కూతుర్ని వివాహం చేసుకున్నాడు. చాలా ఘోరమైన పరిస్థితులు. ఫస్ట్ భార్య చనిపోయిందో మొత్తానికి ఏదో మారు తల్లి కూతురు ఆ పిల్లని పాడు చేశాడు తండ్రిని పేపర్లో. చాలా ఘోరమైన పరిస్థితులు. ఇలాంటివి చాలా ఘోరమైనవి జరుగుతూ ఉన్నాయి. అంటే నీతికి విరుద్ధమైనటువంటి కార్యాలు దీని మీద జరుగుతాయి. ఇంకా మనం గమనించినట్లయితే ఇంకా చాలా ఉన్నాయి ప్రియులారా. ఇవి సూచనలు అయితే ఇప్పుడు సంఘము ఎత్తబడే లిస్టులో మనం ఉండాలంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. సో త్వరగా నేను మీకు అంటే క్లుప్తంగా ప్రభు రాకడకు సిద్ధపడటానికి మనం ఎత్తబడే గుంపులో ఉండాలంటే ఎలా ఉండాలో కొన్ని విషయాలు మీకు క్లుప్తంగా చెప్తాను. దీనికి మర్మాలు అవసరం లేదు, బైబిల్ అంతా చదవాల్సిన అవసరం లేదు, 40 రోజులు ఉపవాసం ఉండాల్సిన లేదు, లేకపోతే దేవుని కొరకు నమ్మకంగా బైబిల్లో రాయబడిన విషయాల్లో ఆ నమ్మకత్వం, ఆ రాయబడిన విషయాలు నమ్మకంగా ఉంటే చాలు. సో మొట్టమొదటిది విడవబడిన వారి సంగతి తెలుసుకుందాం. ఎవరు విడవబడతారు అంటే, ఒకటి అవిశ్వాసులు విడవబడతారు. అంటే రక్షణ పొందని వారు ఏమవుతారు చెప్పండి? వీళ్ళు విడవబడతారు. అవిశ్వాసులు అంటే దేవుని నమ్మని వారు, రక్షణ పొందని వారు. అంటే చర్చికి పోయి పాపాలు ఒప్పుకొని బాప్తిసం తీసుకోవాలంటావా? అవసరం అంటవా? చర్చికే పోవాలంటవా? పరలోకం పోవాలంటే, రక్షించబడాలంటే, పరలోకం పోవాలంటే అవసరం లేదు. ఎప్పుడోసారి పోతే చాలు. కొంతమంది ఇంట్లో అనుకుంటే చాలు, ఇంట్లో ప్రార్థన చేసుకుంటే చాలు, యేసయ్య సహాయం చేస్తాడు అనుకునేవాళ్ళు కొంతమంది. రక్షణ పొందిన వారు అవిశ్వాసులు ఎత్తబడరు. ఇక రెండవది, ఎవరైతే పాపములో జీవిస్తూ ఉంటారో విశ్వాసులైనా అవిశ్వాసులైనా వాళ్ళు విడవబడతారు. ఇది రెండవది. ఎవరంటండి? పాపములో జీవించేవారు. రెండవది, పాపములో జీవిస్తూ ఉండేవారు. వాళ్ళు ఈ వారంలో కూడా పాపములో చేసి ప్రభువులో పాలు పొందితే కష్టమే. వాళ్ళు విడవబడతారు. పశ్చాత్తాప హృదయం లేని వారు విడవబడతారు. మూడవది ఎవరంటండి? మీరు బాగా గమనించండి, పశ్చాత్తాప మనసు చాలా అవసరం. పశ్చాత్తాపం అనేది చాలా అవసరం. ఒక వ్యక్తి తను తప్పు చేసినప్పుడు బాధపడాలి. దేవునికి విరోధంగా తప్పు చేస్తే దేవుని దగ్గర క్షమాపణ కోరుకోవాలి. మనుషుల దగ్గర తప్పు చేస్తే, మనుషులను బాధ పెడితే, హృదయాన్ని బాధ పెడితే, వాళ్ళ మనసును నొప్పిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పుకోవాలి. పిల్లలు, యవనస్తులు ఒకరికొకరు మీ మధ్య సమాధానం పలుకోలేని పరిస్థితులు వస్తే రియలైజ్ అయ్యి క్షమాపణ చెప్పుకోవాలి, సారీ చెప్పుకోవాలి. కొంతమంది వాళ్ళకున్న గుణం ఏంటంటే దేవుని దగ్గర ఒప్పుకుంటారు కానీ మనుషుల దగ్గరకు ఒప్పుకోవడానికి ఇష్టపడరు. సహోదరుడా, అది మంచిది కాదు. పశ్చాత్తాపము లేకుండా జీవిస్తుండే వాళ్ళు విడవబడతారు.
ఇక నాలుగవది, యేసు క్రీస్తును తిరస్కరించేవారు. యేసు ప్రభు మాకొద్దుపా, ఏందో ఆయన వాడు చెప్పేది అని తిరస్కరిస్తుంటారు చూసారా, వాళ్ళు విడవబడతారు. ఇక ఐదవది, ఎవరు విడవబడతారంటే అపవాదికి లొంగిపోయే వాళ్ళు విడవబడతారు. యేసు ప్రభుని నమ్ముకొని కొన్ని నమ్మకాలు మాత్రం వాళ్ళు మారరు. ఏం మారరు? ఇంటికి దిష్టి బొమ్మ, ఏంటంటే దిష్టి బొమ్మ, నువ్వే పెద్ద దిష్టి. ఏమండి, ఇంటికి దిష్టి, ఆ బొమ్మ పెడితే దిష్టి తగలటం కాదు, మనల్ని బట్టి దేవుడు ఆ స్థలాన్ని, ఆ కుటుంబాన్ని దేవుడు దీవించాలి. అర్థమైందా? యోసేపును బట్టి ఫరోను దేవుడు ఏం చేశాడంటే, అర్థమైందండి? ఒక నిజ క్రైస్తవుడు, నిజాయితీ క్రైస్తవుడు, పరిశుద్ధమైన క్రైస్తవుడు, తగ్గింపు గల క్రైస్తవుడు, ఆ క్రైస్తవత్వం ఏం చేస్తుందంటే దేవుని దీవెన మన మీదకి వచ్చే విధంగా చేస్తుంది. అంతేగాని స్థలం కలిసి రాదు ఎప్పుడు, దిక్కు కలిసి రాదు ఎప్పుడు. దిక్కులు బాగానే ఉన్నాయి, తాగుడు మానుకోవాలి, కలిసి వస్తుందా? దిక్కులు మానలేదు, అందరితో గొడవలు పెట్టుకుంటున్నాం, కలిసి వస్తుందా? కలిసి రాదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి, దిష్టి బొమ్మలు పెట్టుకునేవాళ్ళు. ఇంకో ఏంటిది, చేతులకి, మెడలోకి. తర్వాత వీళ్ళకి కష్టం వచ్చినప్పుడల్లా, బాధ వచ్చినప్పుడల్లా ఏం అడుగుతారు? బుర్ర పట్టుకోం, సోదమ్మ సోది, సోదమ్మ సోది అని బుర్రకాయ పట్టుకొని అవుతారు. వాళ్ళే పాపం, వాళ్ళు నిజం చెప్తున్నారు. ఏమని? నేను చెప్పేది సోది అని. కానీ వీళ్ళు ఏం చెప్తారు? వాడు తప్పేం లేదు, వాడు నిజమే చెప్తున్నాడు సోదని. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు? ఆ సోదిని డబ్బులు ఇచ్చేలా నమ్ముతున్నారు. ఇంకొకళ్ళు కాటిపాపులు ఇంటికి వస్తే వాడికి భయపడిపోయి డబ్బులు ఇస్తారు. నువ్వు దేవుల్లో స్థిరంగా నమ్మకంగా ఉంటే నీళ్ళు దైవశక్తులను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అర్థమైందా? నిజం చెప్తున్నా. ఇంతవరకు చెప్పా, సిస్టరు సేవకురాలు వాళ్ళ అమ్మ ఇంట్లో ప్రభువు నమ్ముకుని వాళ్ళిద్దరే. ఆ ఇంట్లో ఒక ఆమె ఒంట్లోకి వచ్చింది, ఇల్లు వస్తుంది, ఇల్లు పోతుంది, ఇల్లు తిరుగుతుంది. ఈ మగవాళ్ళందరూ ఉన్నారు, ఆ ఆడ మనిషి ఒంట్లోకి వచ్చి పోతా ఉంది, ఆ ఇంటికి పోతా ఉంది. వీళ్ళ ఇంటికి రాలా. ఏందయ్యా పరిస్థితి అంటే వాళ్ళు మనోళ్ళు కాదంటారు. నువ్వు పోవాల్సిందే, పో వాళ్ళ ఇంట్లోకి, వాళ్ళు మన అంటోళ్ళేగా, గోసులోళ్ళగా, వాళ్ళు కూడా అన్ని దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్ళవు, నేను పోను అంటే నువ్వు పోవాల్సిందే ఈరోజు మాత్రం పా అని బలవంతంగా పట్టుకొని, నేను పోను, నువ్వు పోవాల్సిందే అని వాళ్ళు అంటున్నారు. నేను పోను అంటున్నాను కదేంది మీరు? ఇది పరిస్థితి. దైవశక్తి మన ఇంట్లో ఉన్నప్పుడు, మన ఇంట్లో దేవుని ఆత్మ ఉన్నప్పుడు, మన ఇంట్లో ప్రార్థనా శక్తి ఉన్నప్పుడు ఏది కూడా, ఏ అపవిత్రత, ఏ దురాత్మ ఇంట్లోకి రావడానికి లేదు. ఇంట్లోకి వచ్చిందంటే ఏంది పరిస్థితి? నాలో భక్తి ఉందిగా, నాకేం లేదు, శక్తి లేదు. ఏం లేదంట, శక్తి లేదు. అది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ప్లీజ్ సోదరి సోదరు, అపవాదికి లొంగిపోయేవారు. 5 విషయాలు చెప్పే విడవబడేవారు. ఎవరు విడవబడతారు? రక్షణ పొందినవారు. రెండవది, పాపములో జీవించేవారు. మూడవది, పశ్చాత్తాపము లేని వాళ్ళు. పొరపాటు చేశాం, మందిరానికి రాలేకపోయినాం, అయ్యో ఇందాక సిస్టర్ ప్రార్థన చేస్తుంది, అయ్యా 3 వారాలు రాలేకపోయా నేను అని ఆరాధన చేస్తాను. ఆమెలో ఏం కనిపిస్తుంది? పశ్చాత్తాపం కనబడుతుంది. అయ్యా నేను 3 వారాలు రాలేకపోయానయ్యా, నన్ను క్షమించయ్యా. ప్రార్థన మానుకుంటే, ఆరాధన మానుకుంటే ఆ పశ్చాత్తాప హృదయం ఉందా? ఒకళ్ళని బాధ పెడితే, ఒకళ్ళని ఇబ్బంది పెడితే పశ్చాత్తాప హృదయం ఉందా? హృదయంలో ఉంటే ప్రభువుని ఎదుర్కొంటాం, లేకపోతే ఇక్కడే ఉంటాం. ఆరాధన చేస్తూ ఉన్నా, ప్రార్థన చేసే వాళ్ళమైనా పశ్చాత్తాప హృదయం లేకపోతే విడవబడతాం. ఆ తర్వాత 5వది, యేసుక్రీస్తుని తిరస్కరించేవారు. 4వది, విడవబడతారు. 5వది, అపవాదికి లొంగిపోయేవారు. రేపు 666 ముద్ర వేసుకునే వాళ్ళు ఎప్పుడు? 7 ఏళ్ల శ్రమల కాలంలో. వీళ్ళు కూడా అపవాదికి లొంగిపోయే వాళ్ళు విడవబడతారు. ఇది అంత బాగానే ఉంది, అసలు చెప్పయ్యా పాస్టర్గా, ఇది అన్నం పెడతాను ఆయన, టెన్షన్గా ఉంది. ఎవరు ఎత్తబడతారు?
ఇది చాలా ప్రాముఖ్యమైనది. నెంబర్ 1, రక్షణ పొందిన వారు ఎత్తబడతారు. చెప్పండి ఎవరంటండి? రక్షణ రక్షణ ఎందుకంటే మనం ఎప్పుడైతే యేసయ్య దగ్గరకు వచ్చి మన పాపాలు ఒప్పుకుంటామో, యేసయ్య ఆయన ప్రభు అని, రక్షకుడని, దేవుడని అంగీకరించి ఆయన దగ్గర పాపాలు ఒప్పుకుంటామో మన పాపాలు క్షమించబడతాయి. మనం ఏమవుతామంటే దేవుని పిల్లలం అవుతాం. దేవుని బిడ్డలు తన అందరూ అంగీకరించరో తన నామమున విశ్వాసం ఉంచే వారికి దేవుని పిల్లలయ్యే అధికారం ఇచ్చాడు. దేవుని విశ్వాసం ఉంచి ఆయన అంగీకరిస్తే ప్రభువుగా, రక్షకుడుగా అందరూ అనుకుంటే మాట తెలుసా? అయ్యే ముందులారా, చచ్చిపోయిన తర్వాత మళ్ళీ మా కొడుకు, మా అమ్మ చచ్చిపోయింది అనుకో, రేపు మా కొడుకు పుట్టుద్దామా? ఆత్మ పోయింది, మళ్ళీ ఇంకా కుక్కగా పుట్టుద్ది, పిల్లిగా పుట్టుద్ది, లేకపోతే నా కొడుకు గర్భాన పుట్టుద్ది, కూతురై పుట్టుద్ది. ఈరోజు చాలా మంది అనుకుంటుంది అదే. మా నాన్న చచ్చిపోయాడు అనుకో, నా కొడుకు గర్భాన పడతాడు మళ్ళీ కొడుకుగా. అలా ఏం లేదు. బైబిల్, సత్యవేద గ్రంథమైన బైబిల్ చెప్తుంది ఏంటంటే కొడుకుగా, కూతురుగా మళ్ళీ పుట్టరు, కుక్కగా, నక్కగా పుట్టరు. ఎలా పుడుతుంది? ఈసారి పుట్టటాలు ఉండవు. పోతే డైరెక్ట్గా దేవుని దగ్గరకు పోవాలి, లేకపోతేనేమో పాతాళానికన్నా అంతే. వేరే జన్మలు లేవు. ఈ జన్మలోనే పుట్టే అటు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాం, పింఛన్ రావట్లేదని. డబ్బులు ఉంటే వాళ్ళని ఎందుకు కడుక్కోవాలి మనం? తర్వాత ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతుంది, దేవుని బాధ పెడుతుంది. ఇంకెందుకు మళ్ళీ ఇంకెంతమంది బాధ పెట్టడానికి పుట్టి? ఏమండి? తర్వాత రక్షణ పొందిన వారు ఎత్తబడతారు. ఇక రెండవది చెప్పండి, లూకాసు వార్త 21వ అధ్యాయము. త్వరగా లూకాసు వార్త 21వ అధ్యాయం 34వ వచనం అనుకోండి, చూడండి. 21:34. 36 చదవండి, టైం అయిపోతుందిలే. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలువబడేటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండని. సో దేవుని ఎదుట మనం నిలబడాలంటే, మనిషి కుమారుని నిలబడాలంటే ఏముండాలంటే అండి, ప్రార్థన అనేది ఉండాలి. ఎందుకంటే చెప్పాను కదా, ప్రార్థన ఏం చేసింది? వాళ్ళ ఇంట్లోకి వేరే వాళ్ళు రాకుండా ఆ ప్రార్థనా శక్తి ఏం చేసింది? పాపంలో పడకుండా, లోకంలో పడిపోకుండా, లోకాశలకి లొంగిపోకుండా, దేవునికి దూరం కాకుండా ఈ ప్రార్థన మనకి ప్రాకారంగా ఉంటుంది. అగ్ని ప్రాకారంగా. శత్రువు మన ఇంట్లో పని చేయకుండా ఎలీషాని లేపేయాలని, నన్ను కాదులేండి, బైబిల్లో ఎలీషాని లేపేయాలని సిరియా సైన్యం వచ్చేసింది. సిరియా సైన్యం వస్తే ఇప్పుడు అయ్యా ఈ పనోడు అంటున్నాడు, అయ్యా శత్రువులు వచ్చారు, మన చుట్టూ అంతా కమ్ముకున్నారు అని అంటే, అప్పుడు ప్రభువా వీడికి మనోనేత్రాలు తెరువయ్యా అని ఎలీషా ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేస్తే అగ్ని రథాలు ఉన్నట్లుగా ఆడ దైవ గ్రంథాలు రాయబడింది. ఏంటిది? ఊరకనే వచ్చినాయి అగ్ని రథాలు. ప్రార్థనకి బైబిల్ పట్టుకొని ఇంటి చర్చికి వస్తుంటే పిచ్చోళ్ళుగా చూస్తారు. పట్టించుకో, మాకు పిచ్చోళ్ళుగా చూస్తారు. లేతేంది బైబిల్ ప్రార్థన అంటది. ప్రార్థన అంటారు. ఊరకనేనా? దైవ శక్తి కోసం వస్తున్నాం. ఎందుకు వస్తున్నాం? బైబిల్ పట్టుకొని చర్చికి, ప్రార్థనకి ఎందుకు వస్తున్నామండి? దైవ శక్తితో నింపబడటానికి, దైవ శక్తి కలిగి మనం ఈ లోకంలో బ్రతకడానికి, ఊరకు కాదండి. కాబట్టి ప్రార్థన అనేది ఇది మనకి అనేక విధాలుగా మనకి దైవజనులకు 1,00,000 మంది సంఘానికి సేవకుడైన ఆయనకి అందరి సేవకులకి కానీ విశ్వాసులకు కానీ అందరికీ ప్రార్థన అనేది ప్రతిరోజు అవసరం. కాబట్టి ఈ ప్రార్థన ఇది నిరంతరము కొనసాగేది. చెప్పండి. అందుకనే దైవజనుడు భగత్ సింగ్ గారు మద్రాసు నుంచి ఆయన హైదరాబాద్ వస్తామంటే ఆయన్ని కలుసుకోవడానికి, ఆయన్ని ట్రైన్ ఎక్కడానికి వెళ్ళారంట. సంఘం ఎక్కడానికి వెళ్తే, అయ్యా మళ్ళీ ఫోన్లు లేవు, మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటామో, అయ్యా
ఒక వాక్యం చెప్పండి అని అంటే ఆయన చెప్పాడంటే లేవి కాండంలో ఒక వాక్యం చెప్పాడు, బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు అని చెప్పాడంట. అంటే మళ్ళీ మనం కలుసుకునేంత వరకు ప్రార్థన అనేటువంటి ఈ ధూపము ఆగిపోకూడదు. ప్రియ సిస్టర్, ప్రియ బ్రదర్ అని చెప్పాడంట ఆయన. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ప్రార్థన అనేది, ధూపము అనేది ప్రతిరోజు మనకి జరుగుతూ ఉన్న నిత్యము జరగవలసినటువంటి ప్రక్రియ. ఇది ఆగిపోకూడదు. ఈ ప్రార్థన చేసేవాళ్ళు రేపు దేవుని ఎదుట నిలబడతారు, ఆయన ఎదుర్కొంటారు. రక్షణ పొందిన వాళ్ళు ఆయన ఎదుర్కొంటారు, ప్రార్థన చేసేవాళ్ళు ఆయన ఎదుర్కొంటారు. ఇది రెండవ సత్యం. అందుకనే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కనుక మెలకువగలిగి ప్రార్థన చేయటకు మెలకువగా ఉండండి. అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాబట్టి ప్రార్థన చేయటకు మీరు మెలకువగా ఉండండి అని చెప్పాడు ప్రభు పేతురు రాసిన పత్రికలో. మనకి ఊర్లో ఎవరైనా చనిపోతే, అంటే ఊర్లో పెళ్లి జరిగితే కుక్కలు హడావిడి చేస్తాయంట. ఏం హడావిడి చేస్తాయంట? కుక్కలు హడావిడి చేస్తాయి. ఊళ్ళో ఎక్కడో పెళ్లి జరిగితే నీవు చర్చికి మానుకోవటం దేనికి? చూసి రాకపోతే ప్రార్థన టైంకి రా, నీకు హడావిడి ఏంది? మనకెందుకండి హడావిడి? ఏమేందో వాళ్ళ బాధలు తీర్చేటట్టుగా ఆడే కూర్చుంటుంది. ఆడే కూర్చొని ఇంక రాదు. అది కరెక్ట్ కాదు. దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మూడవ సత్యం, ప్రభు రాకడ దినాలలో మనం ఎత్తబడే గుంపులో ఉండాలంటే మూడవది సత్యం ఏంటంటే, చూడండి, 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు. 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు. పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు పరిశుద్ధత విషయమై అనిందమైనవిగా స్థిరపరచుటకై అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము. ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమ కలిగి ఉంటాం కాదు చెప్తున్నాడు. ప్రభు తన బిడ్డలతో తిరిగి వచ్చేటప్పుడు, పరిశుద్ధులందరితో వచ్చేటప్పుడు, ఆ మాట రాయబడింది, తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని ఎదుట మీరు పరిశుద్ధత విషయమై ఆనందముగాను ప్రేమలో వర్ధిల్లాలని చెప్పాడు. ప్రేమ కలిగి ఉంటాం కాదు, ఆ ప్రేమను ఏం చేయాలంట? చూపించాలి. ఒకని ఎడల ఒకడు, దేవుని బిడ్డల పట్ల, అందరి ఎడల, అంటే దేవుని నమ్మిన వారి పట్ల, నమ్మని వారి పట్ల, అందరి ఎడల, ప్రతి ఒక్కరి పట్ల ఆ ప్రేమను మనం వ్యక్తపరచాలి. మీరు చూడండి, అందుకని ప్రేమించే వారినే ప్రేమించటం కాదు కానీ ప్రేమించని వారిని కూడా ప్రేమించటం, అది దైవ ప్రేమలో మనం వర్ధిల్లుతున్నామని గుర్తు. దైవ ప్రేమలో మనం వర్ధిల్లుతున్నామని గుర్తు ఏంటంటే, ఈ దైవ ప్రేమ మనలో వర్ధిల్లే కొద్దిగా, దైవ ప్రేమ మనలో పెరిగే కొద్దిగా ఎలా ఉంటుందంటే, ఎలాంటి వారినైనా మనం ప్రేమిస్తాం. చెప్పండి, ఎలాంటి వారినైనా, వాళ్ళు పేదలైనా, వాళ్ళు ఏ కులమైనా, వాళ్ళు ఎలాంటి వారినైనా మనం ప్రేమించడానికి ఇష్టపడతాం. ఆ దైవ ప్రేమ లేనప్పుడు ప్రేమ రాదు, ప్రేమించలేం. కాబట్టి అందుకు అడగాలి ప్రభుని, ప్రభువా దైవ ప్రేమతో నన్ను నింపయ్యా. ప్రభు ఏమన్నాడు? మీ శత్రువులను కూడా ప్రేమించాడు, ద్వేషించే వారిని కూడా ప్రేమించమన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సోదరుడా, దైవ ప్రేమ వర్ధిల్లుతున్న వాళ్ళలో విశ్వాసం కూడా అభివృద్ధి అవుతుంది. చెప్పండి, ఏమవుతుందంట? విశ్వాసము కూడా అభివృద్ధి అవుతుంది. దైవ ప్రేమ ఉన్న వారిలో కూడా, దైవ ప్రేమ వర్ధిల్లే వారిలో విశ్వాసం ఖచ్చితంగా అభివృద్ధి అవుతుంది. దైవ ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది, ఈ రెండు దగ్గర దగ్గరగా ఉంటాయి. మీరు చూడండి, శిష్యులు ఎందుకు వచ్చారు మన దేశానికి? తోమా ఎందుకు వచ్చాడు? ప్రేమ. మన దేశానికి సువార్త చెప్పాలని, నిజదేవుని గురించి సువార్త చెప్పాలని ప్రేమ అందుకు వచ్చాడు. వస్తే చంపేస్తారు అని తెలుసు, ఆయన ఎందుకు వచ్చాడు? విశ్వాసం ఉంది.
అరే మార్గం మధ్యలో నేను వచ్చేటప్పుడు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు, నేను వచ్చేటప్పుడు మార్గంలో నాకు ఇబ్బంది అవుతుంది. ఇదేంటి అది? ఓడల మీద రావాలి, నెలలో ప్రయాణం చేసుకుంటూ రావాలి, నేను చచ్చిపోతానేమో, ఏం కాదు, దేవుడు నాతో ఉన్నాడు. విశ్వాసం. కాబట్టి విశ్వాసము, ప్రేమ. ప్రేమ ఎప్పుడైతే వర్ధిల్లుతుందో విశ్వాసం కూడా విస్తరిస్తుంది, విశ్వాసం కూడా అభివృద్ధి అవుతుంది. ఈరోజు మన విశ్వాసం ఎలా ఉంది? మన ప్రేమ ఎలా ఉంది? జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువుల్లో పాలు పొందే మనము దైవ ప్రేమ లేకుండా ప్రేమించే వారిని కాకుండా ప్రేమించిన వారిని ప్రేమించడం, ద్వేషించే వారిని కూడా సైతం ప్రేమించే మనసు లేకపోతే ఆ ప్రభు బలలో పాలు పొందడానికి యోగ్యులము కాదు, అయోగ్యులం అవుతాం. అయోగ్యంగా పాలు పొందామంటే ఏమవుతుంది? మీరు శిక్షావిధి కలుగుటకి తిని త్రాగుచున్నారంటాడు. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, నాకు నేనే కరెక్ట్, నాకు నేనే బాగున్నాను అని అనుకోవచ్చు. తన పొరపాటులకు అనుగుణగలవాడు ఎవడు? కాబట్టి గుర్తుపెట్టుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. దైవ ప్రేమ ఎవరైతే కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా రేపు ఎత్తబడతారు. ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఏమవుతారంటండి? దైవ ప్రేమ లేకపోతే విడవబడతారు. దైవ ప్రేమ ఉందా? గుర్తు చేసుకుందాం. ఆ తర్వాత ముందుకెళ్దాం. 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19-20. చాలండి. ఆత్మలను రక్షించటం. అయ్యా, మా నిరీక్షణ, మా 19వ వచనం, ఆనందం, మా అతిశయకరం ఏది? ఆయన రాకడ సమయమున మీరే కదా. అంటే మేము మిమ్మల్ని స్వార్థ ద్వారా కన్నాం. ఆ రాకడ సమయంలో మా నిరీక్షణ మీరే, మా ఆనందం మీరే. కాబట్టి మీరు ఆత్మను రక్షించటం. పౌలు గారు అంటున్నాడు, మా రాకడ సమయంలో మీరే. రాకడ సమయంలో ప్రభుని ఎదుర్కోవాలంటే మనం ఆత్మలను సంపాదించాలి. నువ్వే పని చేయి, మనం ఏ వ్యాపారం చేయి, ఏ పనైనా చేయండి, ఒక పక్క మన గోలు, మన ఆశయం ఏంటంటే మన ప్రభు ప్రేమను ఇతరులకి పంచాలి, సత్యాన్ని చెప్పాలి. ఆ సత్యాన్ని మనం మన నడుముకి సత్యమైన దట్టిని కట్టుకొని ఆ సత్యాన్ని కలిగి ఉండి అసత్యాన్ని కాదు, సత్యమును మనము అనేకులకు పరిచయం చేయాలి, సత్యాన్ని చెప్పాలి. మనమంతు మనం వినకపోయినా మనం ప్రకటన చేయాలి. అది బైబిల్ చెప్తున్న సత్యం. వినకపోని. ఆయన పేరేం పేరంటే జార్జి ముల్లర్ గారు దగ్గర 50 సంవత్సరాలు ప్రార్థన చేశాడంటే తన స్నేహితుడి కోసం. ఎన్ని సంవత్సరాలు అంటండి? 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు అప్పుడు అక్కడ ఎక్కడైనా సమాధి దగ్గర రక్షించబడ్డాడంట ఆయన పుస్తకంలో నేను చదివాను. అర్థమైందండి? ప్రార్థన వరకు పోయిందా? ప్రార్థన చేయటం కూడా స్వార్థ చెప్పడమే, ప్రేమించటం కూడా స్వార్థ చెప్పడమే. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, సత్యం చెప్పడం కూడా స్వార్థ చెప్పడమే. గుర్తుపెట్టుకుందాం. ఇక మనం ముందుకెళ్తే ప్రభు రాకడ మనం ఎంతబడాలంటే స్వార్థను ప్రకటించడమే కాదు, ఆత్మలను కూడా రక్షించాలి, ఆత్మలు మనం దేవుని కొరకు సంపాదించాలి. ఆ తర్వాత 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం, ఒకరినొకడు ఆదరించాలి. ఏం చేయాలంటండి? ఆదరించుకోవాలి. ఏం చేయాలంటండి? ఆదరణ. ఒకరినొకరు పురికొల్పుకోవడం. ఆదరణ అంటే ఏంటి? ఒకరినొకరును పురికొల్పుకోవడం, ఒకరినొకరును బలపరచుకోవడం, ఒకరినొకరిని ప్రోత్సహించుకోవడం. అక్కడ ఉంది ఆ మాట. ఏముంది? 4వ అధ్యాయం ఏం చెప్పా? 18వ వచనం పైన రాశాడు. ప్రభు రాకడ గురించి చెప్తూ 18వ వచనంలో కంక్లూడెన్గా ఈ మాట చెప్పాడు. ఏం మాట అంటే, ఈ మాటల చేత మీరు ఆదరించుకోండి. ప్రభు మధ్యాకాశానికి వస్తాడు, ఈ మాటల చేత మీరు ఆదరించుకోండి. దేవుని మాటల చేత ఒకరినొకరం ఆదరించుకోవాలి. దేవుని బిడ్డలంగా, ప్రభు బిడ్డలంగా ఈ ఆదరణ అనేది చాలా అవసరం. ఈరోజు ఆదరణ అనేది తక్కువ అవుతా ఉంది.
మన పనులు మనకే సరిపోతున్నాయి, మన వ్యాపారాలు మనకే సరిపోతున్నాయి. మనకే కానీ ఇతరుల బిడ్డలను ఆదరించడానికి సమయం దొరకట్లా. అంటే నీ దగ్గర ఏం లేదు, ఆదరణ లేదు, ఆదరించేటువంటి మనస్సు లేదు, ఆదరించే శక్తి కూడా లేదు. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, ఆటోమేటిక్గా ఇనుము అయస్కాంతాన్ని ఆకర్షిస్తుంది. అలాగనే ఒక దేవుని బిడ్డ ఇతరులను దైవ ప్రేమతో నింపబడిన వ్యక్తి బాధలో ఉన్న వ్యక్తిని ఖచ్చితంగా ఆదరిస్తాడు, ఆదరించాలి. ఏదో చేతనైనా కానీ. కాబట్టి ఒకరిని ఒకరు ఏం చేయాలంటే, అపోస్తలుడైన పౌలు గారు 1 తిమోతి 1వ అధ్యాయం రాయబడిన 16 వచ్చిన ఆయన జైల్లో ఉంటే స్టెఫను వారు వెళ్ళి ఆదరించారంట. ఏం చేశారంట అండి? పౌలు గారు జైల్లో ఉంటే ఏం చేశారు వాళ్ళు? స్టెఫను ఇంటి వారు వెళ్ళి ఆదరించారంట. అంటే పౌలు గారు వెళ్ళటం వల్ల ఏమవుతుంది? పౌలు గారు జైల్లో ఉంటే చాలా మంది వెళ్ళలేదు, ఆయన వెళ్ళటం ద్వారా ఆయన ఆదరించబడ్డాడు. ఏం చేయబడ్డాడు చెప్పండి? ఆదరించబడ్డాడు. కృంగిపోయిన వారు లేవనెత్తబడతారు. సహోదరి సహోదరుడా, గుర్తుపెట్టుకుందాం. తర్వాత ఇక ముందుకెళ్తే మనము 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో శ్రమలు అనుభవించాలి, దేవుని కొరకు శ్రమ అనుభవించాలి అటు రాయబడిన మాట. సీతాకోకచిలుక అది ఫస్ట్ ఏం పురుగు అంటే అది గొంగలి పురుగు. అది దానిపైన వికారమైన బొచ్చు ఉంటుంది, తర్వాత గొంగలి పురుగు, తర్వాత ఆకును కప్పుకుంటుంది. ఆ తర్వాత బయటికి రావడానికి కొన్ని వారాలు పట్టుద్ది. అది బయటికి రావడానికి చాలా కష్టం. అది దాని చివరికి దాన్ని ఒక ఆకుకు చుట్టుకొని ఆకు దగ్గర అతుక్కొని మెల్లమెల్లగా ఆకునంతా బయటికి విడిచేసి ఇంకో చర్మం వస్తుంది. ఇంకో చర్మం వచ్చిన తర్వాత ఒక పొర ఉంటుంది. ఆ పొర నుంచి బయటకు రావడానికి అంతా బయటకు వచ్చిన కాళ్ళు ఉంటాయి. ఆ కాళ్ళలోంచి బయటకు రావడానికి అవకాశం లేదు. ఆ కాళ్ళలోకి రక్తం వచ్చినప్పుడు అప్పుడు బయటకు వచ్చేస్తుంది అంట. అది చివరి స్టేజ్లో. ఒక ఆయన అంట, పాపం సీతాకోకకి ఎంత బాధపడుతుంది అని చెప్పేసి ఏం చేశాడంటే, అది బయటకు రావడానికి తెప్పలు పడుతుందని బ్లేడ్ పెట్టి కోసాడంట. అది బయటకు వచ్చి పడిన తర్వాత చచ్చిపోయింది. సీతాకోకచిలుక అదే కష్టపడాలి, అదే బయటికి రావాలంట. అలాగనే కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, వాళ్ళు ఆదరిస్తారు, వీళ్ళు ఆదరిస్తారు. కష్టాలు అలవాటు చేసుకోవాలి, కష్టాలలో నిలదొక్కుకోవాలి, నిలబడాలి. ఎవరో వస్తారు సహాయం చేస్తారు, ఎవరో వస్తారు మనకి పెడతారు, ఎవరో వస్తారు మనకి కాదు. కానీ కష్టాలు అలవాటు చేసుకొని ఆ కష్టాలలో ఏం చేయాలంట? నిలబడాలి. ఇక చివరిది ఏంటంటే 1వ తెస్సలోనికీయులకు 5:23లో నిందారహితులంగా ఉండాలి. నింద లేనటువంటి వారముగా, నీతిగా, పరిశుద్ధంగా, పవిత్రంగా బ్రతికే వారంగా ఉండాలి. చెప్పండి, పరిశుద్ధంగా, పవిత్రంగా మన ఆత్మ ప్రాణ దేహాలు నిందారహితంగా ఉండాలి. నిందలేని జీవితం జీవించాలి. అందుకనే రాయబడిన మాట ఏంటంటే మత్తయి 5:8లో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, దేవుణ్ణి చూస్తారు. హృదయ శుద్ధి కలిగి ప్రతిరోజు హృదయ శుద్ధి కలిగి జీవించాలి. నిందలేని జీవితం జీవించాలి, మచ్చలేని జీవితం జీవించాలి, మరకలేని జీవితం జీవించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం అనుకుంటా, ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా కూడుకోవాలి. అంటే ఎక్కువగా వాక్య ధ్యానానికి, ప్రార్థనకి చేరుకోవాలి, మరి ఎక్కువగా కూడుకోవాలి. పాస్టర్ గారు, మాకు ఆదివారమే చాలా కష్టం పాస్టర్, సోమవారం, మంగళవారం, బుధవారం ఎన్ని రావాలంటే మా వల్ల ఆడదు చెప్పండి. ఏమండి, మంగళవారం 7:30 నుంచి 9 గంటల వరకు మీరు ఏం పని చేస్తారు? ఏం చేస్తాం? పగలంతా పనికి పెడతాం, సాయంత్రం ఖాళీ కదా. మీరు ఎప్పుడు నిద్రపోతారంటే, నేను పడుకున్నాం 10 గంటలకండి. మీరు 7:30కి వచ్చి 9 దాకా ప్రార్థనలో ఉండి మిగతా గంట సమయం ఇంకా ఖాళీగా. అక్కడ 6 మీద ముచ్చాపట్లు వేసుకోవచ్చుగా. ముచ్చాపట్లు వాళ్ళతో ఇంత కూర్చొని ముచ్చట్లు చెప్పుకోవడానికి ఒక గంట టైం ఉంటుందిగా. ఏం సంఘ ప్రార్థన టైం ఏమైపోయింది? రాలేమా? ప్రభు చెప్పిన వాక్యమేగా, పాస్టర్ గారు చెప్పింది కాదుగా. ఏమంటున్నాడు? ఆ దినము సమీపించక మరి ఎక్కువగా కూడుకోమని చెప్పాడు. ఎందుకు? ప్రార్థన చేయడానికి, వాక్యం ధ్యానించడానికి కూడుకోమన్నాడు.
కొంతమందికి ఆ టైంలో వాళ్ళు కూడుకుంటారు. ఎక్కడ? జబర్దస్త్. ఎక్కడంటండి? ఇంట్లో వీళ్ళు పడుకొని రిమోట్ కంట్రోల్ పెట్టుకొని వస్తుంటారు. జబర్దస్త్ నీకు శక్తినివ్వదు. జబర్దస్త్ నీకు మేలు చేయదు. అర్థమైందండి? అవి మేలు చేసేవి కాదు. ప్రార్థనలు కలవండి. సంఘంగా కొడుకుంటే మానుకోకూడదు. సహోదరి సోదరా, వాక్యం కొరకే ఆకలి కలిగి ఉండాలి. దేవుని కొరకు ఆరాటం ఉండాలి. గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు ఎన్ని చెప్పాను? అయిపోయింది. నేను బైబిల్ కూడా మూసేసాను, జిప్పు కూడా వేసేసా. అయిపోయింది. ఈ లక్షణాలు ఉంటే మనం ఏమవుతాం చెప్పండి? ఎత్తపడతాం. మొదటిది ఏంటి? చెప్తే ముగిచేస్తాం. రక్షణ పొందిన వారు ఎత్తబడతారు. రెండవది, ప్రార్థన కలిగిన వారు ఎత్తబడతారు. రెండవది. మూడవది, ప్రేమ కలిగి ఉంటాం కాదు, ప్రేమలో అభివృద్ధి చెందాలి, వర్ధిల్లాలి. నాలుగవది, ఆత్మలను రక్షించాలి. ఇంతవరకు ఒక ఆత్మ వచ్చిందంటే ఏం లేదు. ఒక ఆత్మన్న మందిరానికి మన ద్వారా వచ్చిందంటే వెనక తిరిగి ఆలోచన చేస్తే గుడ్డి సున్నా, కోడి గుడ్డి కూడా దండగే. ఏమొచ్చింది చెప్పండి? మార్కులు ఎన్ని వచ్చినాయి? గుడ్డి సున్నా. ఒక ఆత్మ కూడా రాలేదంటే చెప్పండి. ఆత్మను రక్షించాలి. ఐదవది, ఆదరించాలి. ఆరవది, దేవుని కొరకు శ్రమలైనా అనుభవించాలి. ఏడవది, నిందారహితులంగా ఉండాలి. ఎనిమిదవది, సంఘముగా కూడుకుంటా మానుకోవాలి. ఏం సైలెంట్గా ఉన్నారు? సంఘంగా కూడుకొనుట మానుకోకూడదు. 8 విషయాలు చెప్పాను. సహోదరుడా, ఈ విషయాలు రహస్యమైన రాకడ ప్రభు మధ్యాకాశానికి వస్తున్నప్పుడు మనం ఈ లక్షణాలు, మనలో ఈ సుగుణాలు ఉంటే ఖచ్చితంగా ఆయన ఎదుర్కొంటాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించి ప్రభు ఇన్ని రోజులు అందుకని దయచండు పాట రాశాడు. నీడు రేపు నా ప్రియుడేసు మీద కీర్తించును. నీడు రేపు నా ప్రియుడేసు మీద కీర్తించును. ఒడిబడిగా ప్రభు చెంతకు చేరేదా. పాటలో చాలా అర్థాలు ఉన్నాయి. నేను రేపు నా ప్రియుడు వస్తాడు, నేను ఆయన చేరుకుంటాను, ఆయన సదాకాలం చూస్తాను, ఆయన ముఖాముఖిగా చూస్తాను, నా ప్రభువుని నేను ముఖాముఖిగా చూస్తాను. మంగవలే వస్తానని చెప్పాడు. అంటే మనం చెప్పినాడు కాబట్టి అలా చెప్పకుండా